హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను బాహుబలి మోడల్ హ్యాండ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చెప్తానండి. చాలా సింపుల్గా మీరు కూడా ఇలా ట్రై చేయండి. చూడండి, చాలా బాగుంటాయి. నీట్గా వచ్చిందండి. 10 ఇంచెస్ అయితే ఎవరికైనా సరిపోతుందండి. 10.5 తీసుకుంటే ఖర్చులో ఒక హాఫ్ పోతుంది కదా. చూడండి, కరెక్ట్గా అలా వచ్చేటట్లు మీ కొలతలతో చెప్తాను చూడండి. ఫస్ట్ మనము క్లాత్ అయితే తీసుకోవాలండి. కింద క్లాత్ 6 ఇంచెస్ 5.30 తీసుకున్నానండి నేను. అదేవిధంగా పైన క్లాత్ అండి, పైన క్లాత్ లైనింగ్ తీసుకున్నాను చూడండి. 5.5 11 ఇంచెస్ అవుతుంది కదా. ఖర్చులు 1 ఇంచెస్ పోతే 10 ఇంచెస్కి మనకి లైనింగ్ సరిపోతుందండి మొత్తము హ్యాండ్ అయితే. ఇప్పుడు చూడండి, మెయిన్ క్లాత్ అయితే నార్మల్ మనం కట్ చేసినట్లే కట్ చేసుకొని ఇలా తీసుకోవాలండి. చూడండి, ఈ క్లాత్ అయితే 70 ఇంచెస్ తీసుకున్నానండి. 70 ఇంచెస్ తీసుకుంటే చూడండి, 17 ఇంచెస్ డబల్ తీసుకోవాలండి. మనము డబల్గా 17 ఇంచెస్ అయ్యింది. చూడండి, ఇప్పుడు ఒక 5 ఇంచెస్కి మార్క్ చేసి దీన్ని మాత్రం మనం ఫిల్స్ పెట్టుకుంటామండి. చూడండి, ఈ క్లాత్ ఎంత చెప్పాను, 5.5 చెప్పాను కదా. దీని ప్రకారము లైనింగ్ ప్రకారం చెప్పాను 5.5. ఇదైతే వెడల్పు అయితే 17 ఇంచెస్ డబుల్ ఫోల్డింగ్తో తీసుకోవాలి. 5 ఇంచెస్ ఫస్ట్ మార్క్ చేసుకొని చూడండి, ఇలా టక్స్ ఇచ్చుకోవాలండి. అలా 4 సైడ్స్ కూడా అలానే చేయాలి. 5 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకొని అక్కడ టక్స్ పెట్టుకోవాలండి. 4 సైడ్స్ కూడా చూడండి, ఇలా ఒక టక్స్ పెట్టుకుంటే మనకి అక్కడి నుంచి ఫిల్స్ పెట్టుకోవడానికి అయితే బాగుంటుంది. చూడండి, కలర్ఫుల్గా చాలా బాగుంది. ఇంకా మనం శారీ వేరే కలర్, బ్లౌజ్ వేరే కలర్ అయితే శారీలో పీస్ అయితే ఇంకా బాగుంటుందండి చూడడానికి. మోడల్ అయితే చూడండి, ఇది సేమ్ కలర్ కనుక నేనైతే పెడుతున్నాను. ఇప్పుడు మనం 5.5 లైనింగ్ ఉంది కదా, కానీ ఎక్స్ట్రా 1 ఇంచెస్ వచ్చినట్లు ఈ క్లాత్ తీసుకోవాలండి. ఏమంటే ఫిల్స్ పెట్టేటప్పుడు కొంచెం ఎగుడు దిగుడుగా వస్తాయి కదా, అప్పుడు మనము స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎక్స్ట్రా అయితే కట్ చేసుకోవచ్చు. ఇలా మొత్తము 1 ఇంచుకి ఇలా ఫిల్స్ పెట్టుకుంటూ రావాలండి. చూడండి, ఎలా పెడుతున్నానో. మనం టక్స్ ఎక్కడ వరకు పెట్టామో అక్కడ వరకు పెట్టుకుంటూ రావాలి. అదేవిధంగా కింద వైపును కూడా చూడండి, మనం ఇటు సైడ్ పైన పెట్టామో అటు సైడ్ ఇది కూడా పెట్టుకుంటూ అలా రావాలి. చూడండి, మొత్తము అలానే ఫిల్స్ పెట్టాలండి. మనం ఎక్కడ టక్స్ ఇచ్చామో టక్స్ ఇచ్చే వరకు ఇప్పుడు లైనింగ్తో అయితే జాయింట్ చేసుకోవాలి. మనం లైనింగ్ అయితే కరెక్ట్ కొలత తీసుకున్నాం కదా. ఇప్పుడు ఎక్స్ట్రా వచ్చిన పీస్ అయితే మెయిన్ క్లాత్ కట్ చేసుకోవాలి. చూడండి, మొత్తము ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఫిల్స్ మాత్రం కరెక్ట్గా ఉండేటట్లు మనం స్టిచ్చింగ్ చేసుకోవాలండి. చూడండి, మొత్తం ఇలా స్టిచ్చింగ్ చేసుకొని ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ అంతా కట్ చేసుకోవాలండి. క్లాత్ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా వచ్చాయి కదా ఫిల్స్. ఇప్పుడు అదేవిధంగా కింద కూడా మనము 5.5 తీసుకున్నాం కదా, అది కూడా లైనింగ్తో పాటు ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూడండి, దీన్ని రిటర్న్ తిప్పుకుంటూ మెయిన్ క్లాత్ పైన పెట్టి ఇలా స్టిచ్చింగ్ చేసుకొని రివర్స్ తిప్పుకొని మళ్ళీ స్టిచ్చింగ్ చేసుకోవాలండి. లైనింగ్ పీస్కును మెయిన్ క్లాత్కి జాయింట్ ఇలా అయిపోయాక చూడండి, చుట్టూ చేసుకోవాలండి. ఇలా చేసుకుంటే లైనింగ్తో పాటు చేసుకుంటే నీట్గా ఉంటుంది. చూడండి, ఇప్పుడు నేనైతే దీనికి లేస్ వేసుకోవాలనుకుంటున్నానండి. మనము ఎక్స్ట్రా 2 ఇంచెస్ తీసుకున్నాం కదా ఖర్చు కోసము, కానీ 1.5 ఇంచే మనము లేస్ వేసుకోవాలి. ఖర్చుల్లో ఉండిపోతుంది కదా, లేకపోతే ఖర్చు కనిపిస్తుంది. చూడండి, ఇప్పుడు లేస్ వేసుకుంటున్నాను దీనిపైన. చూడడానికి అయితే చాలా బాగుంటాయండి ఈ హ్యాండ్స్. చూడండి, మొత్తం ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. చూడండి, ఎప్పుడైనా లేస్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు 2 టైమ్స్ చేసుకుంటే బాగుంటుంది. మనం శారీ కలర్ ఇలా వేసుకుంటే లేస్ వేసేటప్పుడు బాగుంటుందండి చూడటానికి. ఒకే కలర్ కాకుండా డిఫరెంట్ కలర్ వేస్తే బాగుంటుంది. చూడండి, మొత్తం ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనము కింద ఫోల్డింగ్స్ తిప్పేసాం కదా, ఖర్చు బయటికి కనిపించకుండా అలానే చేసుకోవాలండి, లేకపోతే ఖర్చు బయటికి కనిపిస్తుంది. కావాలంటే కింద కూడా ఫిల్స్ పెట్టుకోవచ్చు. చూడండి, మొత్తము ఇలా స్టిచ్చింగ్ అయిపోయాక ఇప్పుడు 2 కలిపి జాయిన్ చేయాలండి. చాలా ఈజీగా ఉంటుందండి, తొందరగా అయిపోతుంది స్టిచ్చింగ్ అయితే. చూడండి, ఇప్పుడు మెయిన్ క్లాత్ ఇప్పుడు ఎక్స్ట్రా ఉంది కదా, దీన్ని అంతా కట్ చేసుకొని దాన్ని పైన పెట్టి స్టిచ్చింగ్ చేసుకోవాలండి. ఖర్చు మాత్రం బయటికి కనిపించకుండా పెట్టుకోవాలి మెయిన్ క్లాత్ పైన. చూడండి, ఇలా రివర్స్ తిప్పి 2 సైడ్లు ఒకేలా ఉండేటట్లు మెయిన్ క్లాత్ ఒక సైడ్ వచ్చేటట్లు, లైనింగ్ ఒకే సైడ్ వచ్చేటట్లు పెట్టుకొని మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూడండి, దీన్ని 2 సైడ్లు స్టిచ్చింగ్ చేయాలండి. చూడండి, మనం లెంత్ ఎంత వచ్చిందో ఫస్ట్ చూసుకోవాలండి. చూసుకొని ఎంత వచ్చిందంటే 10.5 వచ్చింది కదా, మనకు 10 వస్తే సరిపోతుంది. ఇంకా పైన జాయింట్ చేసేటప్పుడు ఆ 1/2 ఇంచ్ ఖర్చు అయిపోతుందండి.
చూడండి పైన ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి, చేసుకుంటే నీట్గా ఉంటుంది. మనము హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు బ్లౌజ్కి చూసుకుంటూ జాయిన్ చేసుకోవాలండి, లేకపోతే ఫిల్స్ రివర్స్ అయిపోతాయి. చూడండి దీనికి లో సంఖ కూడా తీసుకోవాలండి ఒక సైడ్న. మనం ఫిల్స్ పెట్టాక చేసుకోవాలండి. చూడండి చాలా బాగున్నాయి చూడడానికి. 2 హ్యాండ్స్ కూడా నేను స్టిచ్చింగ్ అయితే చేస్తాను. చూడండి చాలా బాగున్నాయి, వేసుకుంటే సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.